శ్రీమన్మహాభారతము 463వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 33వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, నలుగురు సోదరులు 4 దిక్కులకు వెళ్ళి అద్భుతమైనటువంటి ధనరాశులను తీసుకొని వచ్చి ధర్మరాజుకు అప్పగించారు. ఆ రకంగా ఈ భూమండలాన్నంతటినీ జయించి ఆ 5 సోదరులు పాండవులు స్వధర్మాన్ని పాటిస్తూ ఈ భూమినంతటిని కూడా పాలిస్తూ ఉన్నారు. 4 సోదరులతో కలిసి ధర్మరాజు ప్రజలందరినీ అనుగృహ్య ప్రజాసర్వాః సర్వవర్ణాన గోపయత్. ప్రజలందరినీ అనుగ్రహముతో చూస్తూ అన్ని వర్ణాల వారిని సంతృప్తిపరుస్తూ ఉన్నాడు ధర్మరాజు. అవిరోధేన సర్వేషాం హితం చక్రే యుధిష్ఠిరః ప్రియతాం దీయతాం సర్వం ముక్త్వా కోశం బలం వినా సాధు ధర్మేతి పార్థస్య నాణ్యత్ శ్రూయేత భాషితం. ఎవ్వరితో విరోధము లేని విధంగా అందరికీ మంచి చేయటం అనేటటువంటి ప్రయత్నములో ధర్మరాజు నిమగ్నమై ఉన్నాడు. అందరినీ తృప్తిపరుస్తూ ఉన్నాడు. అయితే తమ్ముళ్ళు తెచ్చినటువంటి దాన ధర్మాలన్నీ కూడా ఎవరిని బలప్రయోగముతో లొంగదీసుకొని తెచ్చినవి కావు, కేవలం ధర్మముతో తెచ్చినటువంటివే. ధర్మమను మాట తప్ప వేరొక్క మాట ధర్మరాజు నుండి వెలువడటమే లేదు. పుత్రుడు తండ్రిపైన అనురాగము పెంచుకున్నట్టు ప్రజలందరూ కూడా ధర్మరాజు పైన అనురాగము కలిగి ఉన్నారు. ధర్మరాజును న తస్య విద్యతే ద్వేష్ట. ధర్మరాజును ద్వేషించేటటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. అందుకే అతడిని తతః అస్య అజాతశత్రుత, అతడిని అజాతశత్రువు అని కీర్తిస్తారు. ధర్మరాజు ప్రజలను రక్షించటం, సత్యపాలనం, శత్రునాశనం అనేటటువంటి పనులను చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా తమ తమ కర్మల పట్ల ఆసక్తి పెంచుకొని జీవించేటట్టుగా ధర్మరాజు యొక్క పాలన సాగుతోంది. న్యాయపూర్వకముగా పన్నులను గ్రహించటం, ధర్మ ప్రధానముగా పరిపాలన చేయటం, ఇట్లా ఉండటం వలన మేఘాలు వర్షిస్తున్నాయి. ఆ ధర్మరాజును జనపదాలన్నీ కూడా అభినందిస్తూ ఉన్నాయి. మొత్తం గ్రామాలన్నీ ధన ధాన్యాదులతో సమృద్ధమై ఉంటూ ఉన్నాయి. గోరక్షణం, వ్యవసాయం, వ్యాపారం అన్ని పనులు చక్కగా సాగుతూ ఉన్నాయి. రాజ వ్యవస్థ అద్భుతముగా ఉంది. చోరుల నుండి, వంచకుల నుండి ఏమాత్రము ఏ విధమైనటువంటి భయాలు కనిపించటం లేదు. అబద్ధాలు ప్రజల మధ్య అస్సలే లేవు. ఈ రకంగా అద్భుతముగా ధర్మరాజు యొక్క పాలన సాగుతోంది అంటూ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని
నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.